ముఖ్యమంత్రి వైఎస్ అవినీతి ఆయన తనయుడు జగన్ కంపెనీ అక్రమాలపై మహాకూటమి ఉద్యమాన్ని హస్తిన వరకు విస్తరించింది. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల నేతల బృందం ఢిల్లీ వెళ్లింది. ఈ బృందంలో రాఘవులు, నారాయణ సహా 50 మంది ఉన్నారు. మహాకూటమి నేతలు తొలుత రాజ్ఘాట్ కు వెళ్లి మహాత్మునికి నివాళులు అర్పించారు. భవిష్యత్ కార్యాచరణపై మీడియాకు వివరించాక సాయంత్రం కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రి ప్రేమ్చంద్ గుప్తాతో భేటీ అవుతారు. జగతి పబ్లికేషన్స్, సాండూరు కంపెనీల అక్రమాలపై మంత్రికి ఫిర్యాదు చేయనున్నారు. రేపు పార్లమెంట్ హాల్లో విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలుస్తారు. సత్యం, సాక్షి వ్యవహారాలపై ఆరోపణ పత్రాలను అందజేస్తారు. ఇంత అవినీతి చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. చట్టాలను పూర్తిగా ఉల్లంఘించారు. ఆర్థిక నేరాలకు పాటుపడ్డారు. ఆయన కుమారుడి కంపెనీల్లో పెట్టుబడుల కోసం ఒక పక్కన ఎస్సీజెడ్లు కానీ, పోర్టులు కానీ, భూములు కానీ అన్ని దారాదత్తం చేసి పెద్ద ఎత్తున అవినీతిలో కూరుకుపోయి ఆ డబ్బులు తీసుకొచ్చి కంపెనీలో పెట్టించారు. ఆ విధంగా 10 రూపాయల షేర్ని 350 రూపాయలు సాక్షి పేపర్లో కానీ, అదే మరి సాండూరులో అయితే పవర్ ప్రాజెక్టులో 675 రూపాయలు 10 రూపాయల షేర్ చేయడం, అదే మరి సిమెంట్ ఫ్యాక్టరీలో 1450 రూపాయలు చేయడం 10 రూపాయల షేర్ని, ఈ విధంగా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించి అవినీతికి పాల్పడ్డారు. ఇంకో పక్కన చూస్తే మనీ లాండరింగ్ చేశారు. మనీ లాండరింగ్ పైన ఒక చట్టం కూడా వచ్చింది. అయినా కూడా ఈ అవినీతి డబ్బుల్ని వేరే కంపెనీలకు ఇవ్వడం, ఆ బోగస్ కంపెనీలో ₹1 విలువ లేకపోయినా వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం, అదే మరి మారిషియస్ రూట్ ద్వారా 2i కంపెనీ అని ప్రొటెక్టింగ్ సెల్ కంపెనీ ద్వారా 125 కోట్ల రూపాయలు వీళ్ళ డబ్బులు అక్కడ పెట్టి తీసుకురావడం, ఈ విధంగా అనేక విధాలుగా చట్ట ఉల్లంఘన జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిందో లేదో మాకు చరిత్ర తెలియదు, కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనంత అవినీతి కుంభకోణాలకు పాల్పడి ఈరోజు అధికారాన్ని అవినీతి కోసమే ఈరోజు వినియోగిస్తున్నారు. అందుకనే గాంధీ మహాత్మునికి వారు ఆవేదనని ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏ రకంగా ఒక వ్యాపారంగా మార్చుకున్నారో చూడండి అని చెప్పేసి వారికి చెప్పడానికి, వారికి నివాళులు అర్పించడానికి ఈరోజు వచ్చాం. ఆ గాంధీ గారి విధానాలు మొత్తం తెలియదలిచి రాష్ట్రాన్ని మరింత బస్టు పట్టించే మార్గం వచ్చింది. ప్రైవేట్ కార్పొరేట్ కరప్షన్తో పాటు సర్కార్ కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ వేల కోట్ల రూపాయల దొంగ డబ్బుల్ని అధికార డబ్బులుగా మార్చడానికి ప్రభుత్వం ఎంత బరిదిగించి ఉపయోగించుకున్నారో బహుశా దేశ చరిత్ర ఇంతవరకు అట్లాంటి చరిత్ర లేదు. అవినీతి వ్యతిరేక పోరాటానికి, మేము చేస్తున్న పోరాటానికి జాతి వ్యాప్తంగా కూడా సంఘీభావం కావాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం.